వచ్చారు. మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు మేడం, మా ఆత్మగౌరవ కోణంలో చూడండి. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే లాస్ అయ్యేది నిరుద్యోగులే. మీరు కొట్టుకొని బాగానే ఉంటారు. అశోక్ సారు మాకు సపోర్ట్ గా ఉన్నాడు. మీరు రాజకీయ కోణంలో అసలు చూడొద్దు. ఎవరు వచ్చినా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వచ్చినా, మాకు కావాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీలు ఎవరు సపోర్ట్ చేసినా కూడా మేము సపోర్ట్ గానే తీసుకుంటాము. మేము చదువుకున్న వాళ్ళం. మళ్ళీ కూడా చెప్తున్నా దయాకరన్నకు, అన్న చిన్న రిక్వెస్టే, మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మేము చదువుకున్న వాళ్ళము, చదువుకొని వాళ్ళం కాకపోతే ఎవరైనా రెచ్చగొడితే మేము రెచ్చిపోతాము. ఎవరు రెచ్చగొట్టినట్టు కాదు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. రైట్ అశోక్ గారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఫైనల్ ఒకటే మేడం, ఈ స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ రావాలా. రాకపోతే హైదరాబాద్ కు మళ్ళీ 1,00,000 మందితో ముట్టడి ఖచ్చితంగా జరుగుతుంది. మహా సంగ్రామం జరుగుతుంది. తర్వాత మీరు కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నిరుద్యోగులు చాలా ఆవేశంగా ఉన్నారు. వాళ్ళ ఆవేశాలు తల్లారాలంటే, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలంటే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలా. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నాం. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలా. లేదంటే దాని ఫలితాలు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అశోక్ గారు, కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మేడం, నేను చెప్పదలుచున్నది ఏంటంటే, దయాకరన్న గారికి చెప్పాల్సింది ఏంటంటే, అన్న 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు, మీరు 60,000 ఇచ్చిండ్రు. మీ ప్రకారం పోదాం, మీరు క్లెయిమ్ చేసిన ప్రకారం 60,000 అని చెప్తున్నారు. మరి ఇంకా 1,40,000 ఇవ్వనట్టే కదా, మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఆ ఫెయిల్యూర్ మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఆ ఫెయిల్యూర్ మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? యూత్ డిక్లరేషన్ లో చెప్పిన మిగతా 5 పాయింట్లు ఏవైతే ఉన్నాయి కదా, ఆ 5 పాయింట్లు మీరు చెప్పండి. 5 పాయింట్లు ఎన్ని నెరవేర్చారు? నెంబర్ 2. నెంబర్ 3, ఇంకోటి దయాకరణ గారికి చెప్పాల్సింది ఏమిటంటే, మా పైన లాఠీలతో పోలీసు రాజ్యం తెచ్చిండ్రు. మీరు మా పైన పోలీసులతో తన్నిచ్చిండ్రు, మా పైన పోలీసులతో కొట్టించిండ్రు, రాజ్య హింసకు పాల్పడ్డారు. మీరు మా నిరుద్యోగుల వైపు మేమందరం ఉంటే మా పైన రాజ్య హింసకు పాల్పడ్డారు. ఇక్కడ ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి మేడం, మీరు చూద్దురు. కానీ ఇదే ప్రభుత్వం కదా మీరు నిరసన తెలపడానికి వాళ్ళ ధర్నా చౌక్ లో మీకు వెసులుబాటు కల్పించిందైనా, పర్మిషన్ ఇచ్చిందైనా, మీకు వాక్ స్వేచ్ఛ ఇచ్చిందైనా కూడా ఈ రోజు ఇచ్చారు మేడం. ఆ రోజు ఏమైంది? సెక్షన్ 144 పెట్టి ఎందుకు మమ్మల్ని గ్రూప్ అనే మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు ఎందుకు మమ్మల్ని, అసలు మేం కాదు మేడం తీసుకొచ్చింది, ప్రియాంక గాంధీ గారు. షీ రిలీజ్డ్ దిస్ యూత్ డిక్లరేషన్. నేను మీకు ఒక 2 పాయింట్స్ చదివి వినిపిస్తాను మేడం. 2 lakh వేకెన్సీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఇయర్. అంటే ఆల్రెడీ ఇయర్ అయిపోయింది సార్. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ ఫార్మేషన్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే ఆన్ June 2nd. వాళ్ళు చెప్పిందే. అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే. మేడం January 1st, 2024 నుంచి June 4th మనకు ఆల్రెడీ ఫార్మేషన్ డే కూడా అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు చెయ్యరు మేడం. మీరు చెయ్యది కాకుండా యాక్చువల్లీ వీఆర్ నాట్ అగైన్స్ ద రిక్రూట్మెంట్ మేడం. ఇన్ ఫ్యాక్ట్ వీ వాంట్ దిస్ ప్రాబ్లమ్ టు బి రిజాల్వ్డ్. అండ్ ఎవరైతే సార్ అంటున్నారో మమ్మల్ని బీఆర్ఎస్ ఏజెంట్స్ అని అదని ఇదని, నేనైతే ఒకటి చెప్తాను సార్. ఆ రోజు మేము మీతో పాటు బస్ యాత్ర చేసాం. మరి ఆ రోజు మేము ఎవరు ఏజెంట్స్? ఆ రోజు మేము కాంగ్రెస్ ఏజెంట్సా? వీఆర్ లైక్, అంటే వి డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. అనవసరంగా మా మీద బురద జల్లకండి. మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి తెలియజెప్పాలనుకుంటున్నాము సార్, ఇది మా ప్రాబ్లం అని. ఇది ఎటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చుట్టే తిరుగుతుంది. అంటే ఇవాళ నిరుద్యోగులకు ఈ పరిస్థితి రావడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉసిగొల్పుతుంది. అదే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందాక అశోక్ సార్ చెప్తున్నాడు, నేను ఇందాక అంటే మొత్తంగా చెప్పిన అసలు మేము గతంలో మా ప్రభుత్వంలో ఏం చేశాము, ఎట్లా చేశామని చెప్పేసి నేను ఓవరాల్గా చెప్తాను. కానీ తను లెక్కలతో సహా చెప్పిండు మేము ఏ విధంగా చేసాం. సరే, మొదట్లో అవి కాకపోయినా నెక్స్ట్ 60,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చిన మాట వాస్తవం. ఆనాటికి ఒక డిమాండ్ ఉంది ఏంటంటే 80,000 ఇవ్వాలని చెప్పేసి. అయితే ఆనాటి గవర్నమెంట్ ఏం చేసిందని అంటే అన్నీ సార్ట్అవుట్ చేసి అన్ని లెక్కలు తీసి ఇప్పుడు ప్రజెంట్గా మనం 60,000 ఉద్యోగాలకు మనం నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అంతా మొత్తం ప్రక్రియ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ మాదొస్తే మేము 60,000 ఉద్యోగాలు మేము ఫుల్ఫిల్ చేసేవాళ్ళం కంప్లీట్గా. ఒకే వాళ్ళ పని చేసింది ఏంటంటే ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి పత్రాలు ఇవ్వడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇది వాస్తవం. అయితే దీంట్లో రెచ్చగొట్టలేకపోయారు. మాహయామమే కదా. అదే ఇప్పుడు చివరి మూమెంట్ లో కరెక్ట్ గా నోటిఫికేషన్స్ పూర్తిగా లేదు మొత్తం ఇచ్చినా. నువ్వు మర్చిపోతే ఇప్పుడు డేట్లతో సహా నియామక పత్రాలు ఎవరిచ్చినారు? మీరు ఇచ్చినా మేము ఇచ్చినామా? మీరే కదా ఇచ్చింది. అంతకుముందు జరిగిన ప్రక్రియ అంతా ఎవరు చేసిండ్రు?
ఎవరి గవర్నమెంట్ చేసింది? గ్రూప్ 2 విషయంలో 2 సార్లు ఇచ్చేశారు. వాళ్ళు నిర్ణయించింది ఒకటేసారి. దయా, నువ్వు కొంచెం విను. ఇప్పుడు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో, మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ప్రక్రియ అంతా పూర్తి చేసింది మేమా మీరా? ఒకటే మాట చెప్పు, దాంట్లో ఎందుకు చిక్కుముళ్ళన్నీ క్లియర్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మేము కదా కోర్టు ఇచ్చింది. కేసులు మేడం ఒకరి చిక్కుముడులు ఏమీ లేవు. 60,000 ఉద్యోగాలకు ఎటువంటి చిక్కుముడు లేవు. ఒకవేళ చిక్కుముడులే ఉంటే వచ్చిన 2 నెలలకు 3 నెలలకు వాళ్ళ గవర్నమెంట్ పత్రాలు ఎట్లా ఇస్తుందండి? అదే వాళ్ళు వచ్చిన తర్వాత క్లియర్ చేసేసాము. మేడం, అవన్నీ మేము ఎటువంటి చిక్కులు లేకుండానే నోటిఫికేషన్లు ఇచ్చాము, దాన్ని పూర్తి చేసేసాను. చేసిన తర్వాత మా గవర్నమెంట్ రాలేదు, పత్రాలు వాళ్ళు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు పత్రాలు ఇచ్చినాం, అది నిర్వహించింది కూడా మేమే అని చెప్పేసి ఒకవైపు అందరు చెప్తుంటే మీరే చేసినామని చెప్పేసి అంటే ఇక దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం లేని వ్యర్థ మేము చెప్పేది 60,000 ఉద్యోగాలకు మీరు క్లెయిమ్ చేసుకోండి, సరే సంతోషం, క్లెయిమ్ చేసుకోండి, మీరే ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు కదా, ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఏమైపోయినాయి? మీరు గ్రూప్ 1 లో ఇచ్చింది 5,300 చిల్లర మేమిస్తే 60 మందినే మీరు కల్పించారు కదా నోటిఫికేషన్. నువ్వు అరిస్తే నీకేమొస్తుంది? ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట రవి ఒక్క నిమిషం, నేను ఏమంటున్నానంటే దయాకర్ అరిస్తే ఏమొస్తుంది? బీపీ వస్తుంది, ఏమి రాదు. దాంతో ఏం వాస్తవం ఉంది చెప్పు. 60,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసింది నువ్వా? మీ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేదు. ప్రక్రియనంతా పూర్తి చేసింది మేము. అదే విధంగా నిరుద్యోగుల ముసుగులో మేము కేసులు వేసినామని